హాయ్ అందరికీ. ఈరోజు నేనైతే జేఎన్‌టీయూహెచ్‌లో ఫేమస్ అయిన స్ట్రీట్ షాపింగ్ చేయడానికైతే వచ్చాను. స్ట్రీట్ షాపింగ్ చేసే ముందు దారిలో అయితే నాకు ఈ పక్షులు కనిపించాయన్నమాట. ఇవి చూసేసి అక్కడ షాపింగ్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఈ పక్షులు చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో. చూడగానే అసలు చాలా అనిపించింది. ఇంక వెంటనే వీడియో అయితే క్యాప్చర్ చేసేసాను. కిందున్న ర్యాబిట్ కూడా చాలా క్యూట్‌గా ఉంది. అసలు ఈ కోడి పిల్లలైతే బుడ్డి బుడ్డివి అలా ఏవో మేత అవి తింటూ ఉన్నాయన్నమాట. అండ్ ఈ వైట్ లవ్ బర్డ్స్ చూసారా ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఇలా కేజెస్‌లో చూడడం కొంచెం బాధగా అనిపించినా, ఇంకా ఆ మూమెంట్‌లో ఎంజాయ్ చేయాలి కాబట్టి, ఇంకా వీడియో అయితే షూట్ చేశాననమాట. కానీ చాలా అనిపించింది. లేట్ చేయకుండా స్ట్రీట్ షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. వెళ్ళగానే ఇక్కడైతే బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే కనిపించాయి. చాలా మందికి జేఎన్‌టీయూహెచ్‌లో షాపింగ్ గురించి తెలిసే ఉంటుంది. ఇక్కడ మీకు చాలా వెరైటీస్ ఆఫ్ డ్రెసెస్ కానీ, ఫ్యాషన్ యాక్సెసరీస్ కానీ, ఇంకా స్లిప్పర్స్, బ్యాగ్స్, ఇంకా మన హౌస్ హోల్డ్ యాక్టివిటీస్‌కి యూజ్ అయ్యే హ్యాండ్ క్రాఫ్ట్స్ అన్నీ దొరుకుతాయి. మెయిన్ ఏంటంటే అన్నీ బడ్జెట్‌లో దొరుకుతాయన్నమాట. అందుకే ఈ స్ట్రీట్ షాపింగ్ చాలా అంత ఫేమస్ అయింది. మనకి లేటెస్ట్ ట్రెండింగ్‌లో ఉండే డిజైన్స్ కూడా ఉంటాయి. అంటే ఎంత చేసినా కూడా ఆన్‌లైన్‌లో అయితే కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా! వాళ్ళైతే ఎక్కువగా ఇలా స్ట్రీట్ షాపింగ్ అయితే ప్రిఫర్ చేస్తారు. అండ్ బేగం బజార్ ఇవన్నీ చాలా లాంగ్‌గా ఉంటాయి కాబట్టి జేఎన్‌టీయూహెచ్ అయితే బాగా ఫేమస్ అయింది. ఎందుకంటే అందరికి దగ్గరలో ఉంటుంది కాబట్టి. ఫస్ట్ వెళ్ళగానే ఇయర్ రింగ్స్ అయితే చూసాను. ఏమైనా నచ్చితే తీసుకుందాం అని చెప్పి. అలా మొత్తం సెర్చ్ చేశాననమాట. సెర్చ్ చేశాక ఒక ఇయర్ రింగ్స్ అయితే నచ్చాయి. అవైతే తీసుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ షాపింగ్ చేసి అంతా తిరిగిన తర్వాత మీకు కొంచెం ఎనర్జీ లాస్ అవుతుంది కదా! ఎనర్జీ బూస్ట్ చేసుకోవడానికి మనకైతే ఇక్కడ జ్యూస్ సెంటర్స్ ఉంటాయి. లేదు మనకు స్ట్రీట్ ఫుడ్డే కావాలి అనుకుంటే పానీపూరి, దోస, బిర్యానీ, చిల్లీ చికెన్, ఇంకా మోమోస్ అలా డిఫరెంట్ టైప్ ఫుడ్స్ అవైలబుల్‌లో ఉంటాయి. అండ్ అవి కూడా రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడే దగ్గరలో మెట్రో స్టేషన్ ఉంటుంది కాబట్టి ఈజీగానే ఉంటుంది ట్రాన్స్‌పోర్ట్ అవన్నీ. ఇవన్నీ నెక్లెస్ సెట్స్ అన్నమాట. అసలు వీకెండ్‌లో అయితే మామూలు క్రౌడ్ లేదు. జస్ట్ ఈ ఒక్క స్ట్రీట్‌కొస్తే చాలు మనకేంటంటే మొత్తం అన్నీ దొరికేస్తాయి. హ్యాపీగా అసలు టైమే తెలీదనమాట. ఎవరైతే షాపింగ్ ఇష్టపడే వాళ్ళుంటారో వాళ్ళకైతే అసలు టైం తెలీదు. నేనైతే అసలు మా వాళ్ళని ఫుల్‌గా తిప్పేసాను. ఆ షాప్, ఈ షాప్, ఈ షాప్ అని. డబ్బులెవరికీ ఊరికే రావు కాబట్టి సో, కొనుక్కునేటప్పుడు ఏంటంటే బార్గెయిన్ గూడా చేయొచ్చు. మరి వాడు రూ. 100 అడిగితే 50, 60 కాకుండా కొంచెం నియర్ బై బార్గెయిన్ చేస్తే వాళ్ళు కూడా ఇస్తారనమాట. మీకు డిజైన్ నచ్చితే బార్గెనింగ్ చేయండి. మనీ ఏం ప్రాబ్లమ్ లేదు. ఎంతైనా ఓకే అంటే మీరు ఎఫర్ట్ చేసుకునేదంతా కొనేసుకోవచ్చు. లేదు కొంచెం ఎక్కువ అనిపిస్తే అడగండి. అంటే అడగడంలో తప్పులేదు గదా! ఈ షాపింగ్ చేసిన తర్వాత పక్కన ఏదో జ్యువెల్లరీ స్టోర్ ఉంటే దానికి కూడా వెళ్ళామనమాట. అంటే రోల్ గోల్డ్ ఐటెమ్సే. అక్కడ ఆ స్టోర్‌లో ఏమున్నాయని చెప్పి అవన్నీ చూసాము. వడ్డానాలు ఇంకా అండ్ మెయిన్‌గా మదర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ స్టైలిష్ డిజైన్స్ అయితే చాలా నచ్చుతాయి. అసలు రియల్ గోల్డా అన్నట్టు ఉంటాయన్నమాట. కలెక్షన్ అయితే చాలా బావుంటుంది. అలా వాళ్ళ దగ్గరున్న ట్రెండింగ్ డిజైన్స్ అన్నీ చూపించమని అడిగాననమాట. డిజైన్స్ అన్నీ చూసేసిన తర్వాత మళ్ళీ ఇయర్ రింగ్స్ అయితే డైలీ యూసేజ్‌కి కూడా బావుంటుందని చెప్పి, మళ్ళీ ఇయర్ రింగ్స్ అయితే సెలెక్ట్ చేయడం మొదలుపెట్టాను. మా ఫ్రెండ్ గూడా ఉంటే ఇంక తనకు కూడా తీసుకున్నాము. అండ్ మెయిన్‌గా నేను అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇక్కడ చైన్స్ అండ్ నెక్లెసెస్ ఏంటంటే మన ప్రెజెంట్ యూత్‌కి సెట్ అయ్యే కలెక్షన్ అయితే ఉంటుందనమాట. పార్టీ వేర్ గానీ, ఇంకా ఆఫీస్ వేర్ గానీ సింపుల్‌వి ఉంటాయి. అంతే కాకుండా పార్టీ వేర్ ఐటెమ్స్ కూడా ఉంటాయన్నమాట. కాకపోతే మనం చాలా ఓపికగా చూసుకోవాలన్నీ. అంటే వెంటనే కనిపించవు. అలా చూడగా చూడగా కనిపిస్తూ ఉంటాయి. టైం గనక బాగా పెడితే మనకి మంచి మోడల్స్ అయితేనే దొరుకుతాయి. ఇవన్నీ డైలీ యూసేజ్‌కి సంబంధించిన స్లిప్పర్స్ అనమాట. డైలీ గానీ, లేదంటే డ్రెస్‌కి మ్యాచింగ్ గానీ సరదాగా కొనుక్కుంటాం గదా! అవి కూడా అవైలబుల్‌లో ఉన్నాయి. అవి కూడా ఏమన్నా లేటెస్ట్ కలెక్షన్ ఉంటే చూద్దామని చెప్పి చెక్ చేస్తున్నాను. అలా స్ట్రీట్ మొత్తం షాపింగ్ చేసుకుంటే అసలు చాలా హాయిగా ఉంది మనసుకైతే. అంటే థెరపీ కాస్ట్‌లీ కదా! షాపింగ్ అనేది ఒక స్ట్రెస్ రిలీఫ్‌లా అనిపిస్తుంది నాకు. అండ్ మ్యాండేటరీ హెయిర్ బ్యాండ్స్ అయితే తీసుకున్నాను. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ టైమ్ అయితే ఇంకా క్లియర్ కట్‌గా అయితే వీడియో చేస్తాను. మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళకపోతే వెళ్ళండి. ఎందుకంటే అన్నీ ప్రైస్ అఫోర్డబుల్‌గానే ఉన్నాయి. నాకైతే అనిపిచ్చింది. ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఆ ప్లేస్‌కి వెళ్తే మీకెలా అనిపిచ్చిందో చెప్పండి. అండ్ మెట్రో కూడా దగ్గరగానే ఉంటుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మాక్సిమం నాకు తెలిసిన డీటెయిల్స్ అన్నీ అయితే ఇంక్లూడ్ చేశాను. అండ్ టిప్స్ కూడా మీకు యూజ్ అవుతాయనుకుంటున్నాను.